కాజల్ అగర్వాల్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సత్యభామ మూవీ రివ్యూని ఇప్పుడు చూద్దాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు తెలుగు 24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ చిట్కాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రజల్ని ఎలా మెప్పించిందో తెలుసుకునే ముందు నటీనటుల్ని ఒకసారి చూద్దాం. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రను పోషించగా హీరోగా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ తదితరులు నటించారు. సంగీతం శ్రీ చరణ్ పాకాల, ఎడిటింగ్ కోదాటి పవన్ కళ్యాణ్, నిర్మాతగా బాబీ వ్యవహరించగా రచన దర్శకత్వం అన్నీ సుమన్ చిట్కాల బాధ్యత తీసుకున్నాడు. నాయక ప్రధానమైన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి చూద్దాం. కె సత్యభామ అంటే కాజల్ అగర్వాల్ షీ టీంలో ఏసీపీ స్థాయిలో పనిచేస్తుంది. చూడటానికి శాంతంగా కనిపించిన నేరస్తుల నుండి నిజాలు రాబట్టడంలో ఆమెది అందివేసిన చెయ్యి. తనకి అప్పజెప్పిన ఎలాంటి కేసునైనా అంత సులభంగా వదిలిపెట్టదని ఆమెకి పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు. రచయిత అమరేందర్ అంటే నవీన్ చంద్రని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె వ్యక్తిగత జీవితం కంటే వృత్తికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటుంది. షీ టీంలో పనిచేస్తున్నప్పుడే హసీనా అనే ఓ బాధితురాలు గృహహింసను అనుభవిస్తూ సాయం కోసం సత్యభామ వద్దకు వస్తుంది. నీకేం కాదని ధైర్యం ఇస్తుంది సత్యభామ. అంతా నేనే చూసుకుంటా, నువ్వు దీని గురించి వర్రీ అవ్వద్దు అని చెప్తుంది. అలా ధైర్యం చెప్పి పంపిన హసీనా భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. హసీనా హత్య సత్యభామను కలిచివేస్తుంది. హసీనాతో పాటు ఎంతోమంది జీవితాలను ఓ నేరస్తుడు ప్రభావితం చేస్తుంటాడు. ఆ నేరస్తుడు ఎవరు? ఆ నేరస్తుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ కేసుని ఆమె వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? తదితర విషయాలు వెండితెరపైన చూడాల్సిందే. పరిశోధన ప్రధానంగా సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ తరహా కథలు తెలుగులో అనేకం వస్తున్నాయి. ఓ నేరం చోటు చేసుకుంటాం, అది ఎవరు చేశారన్నది అంతు చిక్కదు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా అత్యంత పకడ్బందీగా చేసిన ఆ నేరం వెనక విషయాలేంటి? గుట్టువిప్పేందుకు ఓ పోలీస్ అధికారో లేదా ఓ డిటెక్టివో, బాధితుడో లేదా వారి కుటుంబ సభ్యుడో రంగంలోకి దిగుతారు. సత్యభామ కథ కూడా దాదాపుగా అలాంటిది. పైగా ఈ కేసును ఛేదించేది ఓ మహిళా పోలీసు ఆఫీసర్ కావడం విశేషం. పరిశోధనాత్మక కథలో రకరకాల అనుమానాలను రేకెత్తిస్తూ చివరి వరకు ఎదురు చూస్తే ఊహించని ముగింపు ఇస్తారు. ఇందులో కూడా అదే చేశారు. కానీ అనుమానాల్ని రేకెత్తించే క్రమంలో ఉపకథల్లాగా కొత్త సంఘటనలు, కొత్త పాత్రల్ని చూపిస్తూ వెళ్ళడంతో కథ కాస్త పక్కదారి పట్టింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బలంగా చూపించాలనే ప్రయత్నం జరిగింది. శక్తివంతమైన పాత్రగా పరిచయం చేసినా అది కథనంలో రియల్గా కనిపించలేదు. అయితే ఊహించని క్లైమాక్స్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్లైమాక్స్ని అద్భుతంగా డిజైన్ చేసిన దర్శకుడి పనితనానికి మెచ్చుకోవాల్సిందే. నవీన్ చంద్ర కనిపించింది కొన్ని సీన్సే అయినా భావోద్వేగాలు బాగా పండాయి. ఇద్దరి మధ్య, కాజల్ అగర్వాల్ నవీన్ చంద్ర మధ్య భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉన్నా రచనాపరంగా అనేక లోపాలు కనిపిస్తాయి. ఇక ఇదేదో మమా అనిపించే క్రైమ్ థ్రిల్లర్లా మనకి కనిపిస్తుంది. అంత రియలిస్టిక్గా అనిపించదు. ఈ సినిమాకి మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. సినిమా ఒక్కసారి చూడొచ్చు, కానీ అనేక లోటుపాట్లు మనకి కనిపిస్తాయి. కాజల్ అగర్వాల్ అందంగానే కాదు, గొప్ప పోలీస్ ఆఫీసర్గానూ రాణించింది. ఈ కథ ఉన్నతంగా ఉన్నప్పటికీ దాన్ని తీసే విధానంలో దర్శకుడు కాస్త తడబడ్డాడని
అనిపిస్తుంది. ఇది ఇవాల్టి మూవీ రివ్యూ. మరో మూవీ రివ్యూలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.